స్టాక్ మార్కెట్ ఫాల్ 23K బ్రేక్. స్టాక్ మార్కెట్ హెవీ ఫాల్ డౌన్. చూడండి ఫ్రెండ్స్, ఊహించినట్లే మనం ఊహించినట్లే 23K అనేది నిఫ్టీ బ్రేక్ చేసింది. ఊహించాం కదా. అట్లాగే ఏంటంటే సోమవారం స్టాక్ మార్కెట్ చూస్తే కళ్ళు తిరగడం ఖాయం అని చెప్పాము. అలాగే మీరు బ్యాంక్ నిఫ్టీ చూసుంటే కనుక ఓపెన్ అయిన తర్వాత ఎంత వోల్టాలిటీ ఉందో మీరు చూశారు. అలాగే మనం వీడియోలోకి వెళ్ళే ముందు మీరు బ్యాంక్ నిఫ్టీ యొక్క లెవెల్స్ అంటే ఎస్టర్డే మనం మెన్షన్ చేసిన లెవెల్ దగ్గర షార్ట్ కవరింగ్ అబ్జర్వ్ చేశారా లేదా చూడండి. ఎస్టర్డే వీడియోలో మనం లెవెల్ ఎక్కడ మెన్షన్ చేసాము, 48,079 స్పాట్, 47,803 స్పాట్. ఈ ఏరియాలో ఏంటంటే షార్ట్ కవరింగ్ అని చెప్పాను. పైనుంచి సెల్ ఆఫ్ చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి డౌన్ ట్రెండ్ నడుస్తుంది కాబట్టి ఇక్కడ బై ఆర్డర్స్ ఆల్రెడీ ఉన్నాయని చెప్పాను. దానికి సంబంధించిన లాజిక్ కూడా మనం చూద్దాం. షార్ట్ కవరింగ్ వచ్చిందా లేదా ఎంతమంది అబ్జర్వ్ చేశారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అట్లాగే మరి ఇప్పుడు వీడియోలో మనం ఏం డిస్కస్ చేయబోతున్నాము అని అంటే మరి 23K బ్రేక్ అయింది, 22Kకి వెళ్తుందా, 22Kకి వెళ్ళటానికి ఎక్కువ సమయం పట్టదు అని కామెంట్. మరి నా వ్యూ ఏంటి అనేది ప్రజెంట్ చేస్తాను. మరి ప్రీ బడ్జెట్ ర్యాలీ తర్వాత సంగతి. బడ్జెట్కి ముందు ఏంటంటే హెవీగా ఫాల్ డౌన్స్ వస్తున్నాయి. కానీ బడ్జెట్లో ఈ విషయం దీని మీద ఫోకస్ చేస్తే కనుక మన గవర్నమెంట్ ర్యాలీ తన్నుకొస్తుంది. ఆ పాయింట్ ఏంటో ఊహించగలరా? చూడండి ఫ్రెండ్స్, బడ్జెట్లో దాని మీద ఫోకస్ చేస్తే స్టాక్ మార్కెట్లు ఏంటంటే మళ్ళీ ర్యాలీ అవుతాయి. టెంపరీ బౌన్సులు కాదు, ఓవరాల్గా మళ్ళీ మార్కెట్లు ర్యాలీ అవుతాయి. దేని మీద ఫోకస్ చేయాలి మన గవర్నమెంట్? అలాగే 2024 అంటే ప్రీవియస్ ఇయర్ బడ్జెట్లో మన గవర్నమెంట్ ఏ డెసిషన్ తీసుకోవడం వల్ల మార్కెట్కి ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. అలాగే 2025 ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెడతారు. దాంట్లో ఏ పాయింట్ మీద ఫోకస్ చేస్తే మార్కెట్ రివర్స్ అయ్యి ర్యాలీ అవుతుంది? దీన్ని ఎవరైనా ఊహించగలరా? 24లో జరిగిన బ్యాడ్ ఏంటి, 25లో వాళ్ళు తీసుకోవాల్సిన డెసిషన్ ఏంటి, మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి వీడియోలోకి వెళ్దాం. చూడండి సార్, నిన్న మనం డిస్కస్ చేసుకున్నాము సైలెంట్ అబ్జర్వ్ చేయమని చెప్పాను. ఈరోజు చూశారు కదా. మరొకసారి నేను చార్టు, స్టడీ లెవెల్స్ ఇష్యూ చూద్దాం. అలాగే న్యూజన్లో కూడా ఇంట్రాడేలో 10% పైగా కరెక్షన్ వచ్చింది. స్మాల్ మిడ్ క్యాప్ ఇండెక్స్ అయితే కనుక 3% అరౌండ్ కరెక్ట్ అవటం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ అయితే కనుక 4% పైగా కరెక్ట్ అవటం, మంచి కంపెనీలు కూడా 10 to 15% దాకా డిప్ అవటం, ఇలాంటివి ఏంటంటే ఈరోజు మనం అబ్జర్వ్ చేసాము. దాని గురించి మాట్లాడుకుందాం. అలాగే లారస్ ల్యాబ్లో 10% డిప్ కొట్టింది. మరి దాంట్లో లెవెల్స్ ఏదన్నా ఉన్నాయా అది స్టడీ చేద్దాం. అలాగే ఆప్టస్ స్టడీ. ఆప్టస్ కూడా ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రోసు కాన్స్ ఏంటి అనేది నేను చెప్తాను. మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలవండి. అలాగే ఐసిఐసిఐ బ్యాంక్, ఐడిఎఫ్సి ఫస్ట్, తేజాస్ నెట్వర్క్, వీటికి సంబంధించిన లెవెల్స్ కూడా చూద్దాం. నిన్న మనం ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్కి సంబంధించిన లెవెల్స్ కూడా చెప్తానని చెప్పాను. ఈ వీడియోలో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు కాబట్టి వీడియోని లైక్ చేద్దాం. కొత్త వాళ్ళకి నేను సబ్స్క్రైబ్ చేయమని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూడాలంటే దమ్ము ఉండాలి, గట్స్ ఉండాలి. అంత ఈజీ కాదు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా మీరు ఉండటం. చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ గురించి చూసే ముందు బ్యాంక్ నిఫ్టీ గురించి చూద్దాం. నిన్న క్లియర్గా మనం లెవెల్ మెన్షన్ చేసాము. ఏంటంటే అది 48,079, 47,803 కదా. ఎలా మనం చెప్పాము, డిస్కషన్ చేసాము అని అంటే రఫ్ వ్యూ ఇస్తాను. క్లియర్ కట్గా అయితే కనుక నైట్ చాణక్య స్టాక్ ట్రేడర్స్ అంటే మన ప్రైమరీ ఛానల్లో క్లియర్ లాజిక్ చెప్తాను. ఆల్రెడీ ఓల్డ్ సబ్స్క్రైబర్స్కి చాలాసార్లు చెప్పాను. కొత్తగా సబ్స్క్రైబ్ చేసే వాళ్ళకి నైట్ మనం చాణక్య స్టాక్ ట్రేడర్స్లో చెప్పేది మనం పనికొస్తుంది. అలాగే ఈ ఛానల్లో కూడా మరలా డిస్కస్ చేసుకుందాం. సింపుల్గా చెప్పాలి అని అంటే చూడండి, ప్రీవియస్గా డౌన్ నడిచింది కదా. ఈ రెడ్ క్యాండిల్ తర్వాత మీ కర్సర్ నేను ప్లేస్ చేసి చూపిస్తున్నానే, ఆ రెడ్ క్యాండిల్ తర్వాత గ్యాప్ అప్ వచ్చింది, గ్రీన్ క్యాండిల్ కదా. గ్యాప్ అప్ వచ్చిందంటే ఏంటి, ఆ రెడ్ క్యాండిల్ నెక్స్ట్ డే ఏదైతే ఉందో నెక్స్ట్ డే ఆ రెడ్ క్యాండిల్ యొక్క క్లోజింగ్ ఏరియా, క్లోజింగ్ ఇదే కదా, మౌస్ కర్సర్ పాయింట్ పెట్టాను చూడండి,
క్లోజింగ్ ఏరియా నుంచి కొద్దిగా పైకి కిందకి తీసుకున్నాను అంతే, అంతకంటే నేనేం చేయాల. ఆ క్లోజింగ్ ఏరియా దగ్గర నుంచి మనకి బై ఆర్డర్స్ ఉన్నాయి, కానీ సెల్లర్స్ అవైలబిలిటీ లేరు ప్రీ మార్కెట్లో. అందుకే మార్కెట్ ఏంటంటే గ్యాప్ అప్ అయింది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, గ్యాప్ అప్ అయ్యి నిఫ్టీ ప్రీవియస్ డేతో కంపేర్ చేస్తే గ్యాప్ అప్ అయ్యి మళ్ళీ ప్రీవియస్ క్లోజింగ్ దగ్గరికి రాలేదు అని అంటే మార్కెట్లో ఆ రోజు ప్రీవియస్ క్లోజింగ్ ఏరియా దగ్గర బయర్స్ డామినేట్ చేస్తూ ఉన్నారు. సో సెల్ చేయడానికి ఎవరు కూడా సిద్ధంగా లేరు. ఒకవేళ ఎవరైనా సిద్ధంగా ఉన్నా కూడా చాలా తక్కువ క్వాంటిటీలో సిద్ధంగా ఉండి ఉంటారు. అందుకని ఎక్స్చేంజ్ ఏం చేస్తుందంటే సెల్లర్సు బయర్సు ఈక్వలెంట్గా ఉన్న ఏరియాలో ఓపెన్ చేస్తుంది. ఈ గ్యాప్స్ అప్ డౌన్ కాన్సెప్ట్ మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. స్పెషల్ వీడియోస్ కూడా ఉన్నాయి మన ఛానల్లో, చాణక్య స్టాక్ ట్రేడర్స్లో, రైట్. ఏదైనా కానీ ప్రీవియస్ క్లోజింగ్ ఏరియా దగ్గర నుంచి గ్యాప్ అప్ అయింది కాబట్టి మనకి ఇక్కడ దాకా బయర్ ఉన్నట్లే కదా. చూడండి, ఏరియా అంతా కూడా బయర్ ఉన్నట్లే కదా. ఏరియా అంతా కూడా బయర్ ఉన్నాడు, సెల్లర్ లేడు, అవైలబిలిటీ లేడు. సో మార్కెట్ ర్యాలీ అయింది, అండ్ నెక్స్ట్ డే కూడా ర్యాలీ అలా 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 పైకి వెళ్ళిపోయింది, కానీ ఈ ఏరియాకి మార్కెట్ రాలేదు. చూడండి, ఎప్పుడైతే ఈ ఏరియాలోకి మార్కెట్ వచ్చిందో చూడండి, అక్కడ నుంచి అక్కడ ఉన్న ఎగ్జిస్టింగ్ బై ఆర్డర్స్ ఆల్రెడీ చెప్పాం కదా, ఇదంతా కూడా బై ఆర్డర్సే. గ్యాప్ అప్ అయిందంటే ప్రీవియస్ క్లోజింగ్ దగ్గర నుంచి గ్యాప్ అప్ దాకా ఉన్న బై ఆర్డర్స్ అనమాట. అవి టచ్ అయిన తర్వాత ఏంటంటే మనం షార్ప్ రియాక్షన్ చూసాము. చూడండి, ఈ క్యాండిల్ యొక్క లో ఏదైతే ఉందో ఆ లో దాకా ఉన్న బై ఆర్డర్స్ అన్నీ క్లియర్ అయిపోయాయి. అర్థమవుతుందా? కానీ ఈ బై జోన్లో స్టిల్ సమ్ ఏరియా ఉంది పెండింగ్. చూడండి, సో ఈ బై జోన్లో స్టిల్ పెండింగ్ ఉన్న ఏరియా ఏంటిది? సో ఈ డోజీ కైండ్ ఆఫ్ క్యాండిల్ యొక్క లో కన్నా కింద ఏరియా. అంటే ఎలా మార్క్ చేయాలి నేను? చూడండి, కరెక్ట్గా ఈ లో కన్నా కింద మార్క్ చేశాను. అదే నేను మీకు మెన్షన్ చేసింది 48,065, 47,803. సో ఎప్పుడైతే మార్కెట్ ఇవాళ గ్యాప్ డౌన్ అయిందో ఓపెన్ అవటం డౌన్ అయింది. మన లోకల్గా థింగ్స్ బాగోలేదు, గ్లోబల్గా న్యూట్రల్గా ఉన్నా కూడా ఓవరాల్గా ఏంటంటే గ్యాప్ డౌన్ అయింది. సో కానీ గ్యాప్ డౌన్ అయిన తర్వాత కిందకి వెళ్ళిపోయిందా బ్యాంక్ నిఫ్టీ? వెళ్ళలేదు. చూడండి, ఓవరాల్గా పాజిటివ్గానే క్లోజ్ అయింది. అంటే నిన్నటితో కంపేర్ చేస్తే పాజిటివ్ కాదు, ఇవాళ ఓపెనింగ్తో కంపేర్ చేస్తే పైన ఇది బుల్లిష్ క్యాండిలే కదా. అంటే 9:15కి ఓపెన్ అయింది, 3:30కి క్లోజ్ అయింది, చూస్తే పాజిటివ్గా ఉంది కదా. కాబట్టి గ్లోబల్గా బ్యాడ్ అని మన లోకల్గా బ్యాడ్ అని ఏదో నెగిటివ్ చేద్దాం అనుకుని బ్యాంక్ నిఫ్టీలో ఎర్లీ మూమెంట్లో సెల్ కొట్టిన వాళ్ళకి ఇంట్రాడేలో ఏముండదు. అర్థమవుతుందా? అందుకే నేను ఎప్పుడూ చెప్తాను, బ్రాడ్ పిక్చర్ ఏంటో తెలుసుకోండి, దాన్ని బట్టి ఓవరాల్గా డౌన్ సైడా అప్ సైడా అనేది చూసుకోవడం అనేదే మార్కెట్. అంతేగాని ఎవ్రీడే ఎవ్రీ మూమెంట్ మనం ప్రిడిక్ట్ చేస్తాం అనుకుంటే ఇబ్బంది. అలాగే మన సబ్స్క్రైబర్స్ ఎస్పెషల్లీ నిన్నటి వీడియో చూసిన వాళ్ళైతే కనుక ఈ పర్టికులర్ లెవెల్లో బై ఆర్డర్స్ ఉన్నాయి అనేది తెలుసు కాబట్టి సో జాగ్రత్తగా ఎడ్యుకేషనల్గా ఏంటంటే మనం మంచి లెర్నింగ్ పాయింట్గా ఇది పనికొచ్చింది అని చెప్తాను. సో అయితే ఏంటంటే పైనుంచి సెల్ ఆఫ్ చేసుకుంటూ వస్తున్నారు, ఇక్కడ బై ఆర్డర్స్ ఉన్నాయి, దానివల్ల ఏంటంటే షార్ట్ కవరింగ్ జరిగింది. షార్ట్ కవరింగ్ అంటే ఏంటి? పైనుంచి సెల్ చేసుకుంటున్నారు కాబట్టి కొంత ప్రాఫిట్ బుకింగ్లో భాగంగా బై చేస్తారు. కానీ ర్యాలీ అయిన తర్వాత చూడండి మళ్ళీ పైనుంచి సెల్ ఆఫ్ కొడుతున్నారా? పైన చూడండి టేలు అంటే ఏంటి అర్థం? సో వాళ్ళకి కిందకు పోయే ఉద్దేశమే ఉంది, కాకపోతే ఏంటంటే మధ్యలో ప్రాఫిట్ బుకింగ్ అంతే, ఎవ్రీడే సెల్ ఆఫ్ చేయలేరు కదా, అదనమాట. సో కాబట్టి గ్యాప్ డౌన్ అయ్యి పైకి వెళ్ళిన తర్వాత హైయర్ లెవెల్లో వాళ్ళు సెల్ ఆఫ్ చేశారు, కానీ ఓపెన్ అయిన తర్వాత వాళ్ళ ఎగ్జిస్టింగ్ బై ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ అయ్యాయి. అంటే డైలీ వాళ్ళు అంటే ఈరోజు బై చేశారు, సెల్ చేశారు, మనం నెట్ వెళ్ళి చూస్తాం, కానీ వాళ్ళు ఎక్కడ బై చేస్తున్నారు ఎక్కడ సెల్ చేస్తున్నారు అది ఇంపార్టెంట్. చూడండి ఫ్రెండ్స్, మరి రేపటి పరిస్థితి ఏంటి అంటే నేను అట్లాంటివి ఊహించను. ఎందుకని చూడండి ఫ్రెండ్స్, రేపటి కాంటెక్స్ట్ నైట్ యూఎస్ మార్కెట్లు డౌన్ ఉండొచ్చు, లేకపోతే గ్రీన్ ఉండొచ్చు, అదొక పాయింట్. అలాగే మన మార్కెట్లో కూడా ఏంటంటే ఇక్కడ షార్ట్ కవరింగ్ ఏరియాలో ఇది ఉంది. ఆ షార్ట్ కవరింగ్ 1-2 డేస్ కంటిన్యూ అవ్వచ్చు, కంటిన్యూ అవ్వకుండా కూడా కిందకి వెళ్ళొచ్చు. ఎందుకని డౌన్ ట్రెండ్ నడుస్తున్నప్పుడు సో షార్ట్స్ కవర్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఒకటే చేస్తారా, 2 రోజులు చేస్తారా, 3 రోజులు చేస్తారా అది మనం చెప్పలేం. కానీ ఓవరాల్గా మార్కెట్ అయితే కిందకి వెళ్తుంది. అంటే డైరెక్షన్ ఏంటి, బ్రాడ్ పిక్చర్ ఏంటి, అదేంటి అని అంటే డౌన్. రేపేం జరుగుతుంది అని అంటే దాన్ని నేను గెస్ చేయను. ఆ స్పెక్యులేషన్ వల్ల మీరు దాన్ని స్పెక్యులేట్ చేయాలంటే ఎవ్రీ మినిట్ మార్చుకుంటారు. డౌ జోన్స్ వస్తూ ఉంటారు ఇప్పుడు ఫ్యూచర్స్, అది మారిపోతూ ఉంటే మీ వ్యూ మారిపోతూ ఉంటుంది. నైట్ యూఎస్ మార్కెట్లో గ్రీన్లో ఉంటే ఒకలాగా, రెడ్లో ఉంటే ఒకలాగా, రేపు తెల్లారుజామునికి యూఎస్ మార్కెట్ రెడ్లో క్లోజ్ అయితే ఒకలాగా, గ్రీన్లో క్లోజ్ అయితే ఒకలాగా, మళ్ళీ ఏషియన్ మార్కెట్స్లో అలజడి లేదా ఏషియన్ మార్కెట్ గ్రీన్ ఉంటే కనుక మళ్ళీ ఇంకొకలాగా, నిఫ్టీని బట్టి ఒకలాగా మీ మైండ్ చిత్ర అవుద్ది. చూడండి మనసు పొత్తడిలాగా ఉండాల్సిన మనం చిత్రం ఎందుకు చేసుకోవాలి చెప్పండి? కాబట్టి అలా చేసుకోకూడదు. కాబట్టి డైరెక్షన్ ఏంటో అటువైపే.
సో F&O ఎగ్జాక్ట్గా రేపు అనే దాన్ని ప్రెడిక్ట్ చేసి ట్రేడ్ చేసిన వాళ్ళు ఎప్పుడూ కూడా స్టాక్ మార్కెట్లో నష్టాలనే పొందుతారు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్. అదనమాట. కాబట్టి బ్రాడ్ పిక్చర్ డౌన్. ట్రేడింగ్కి అనుకూలమా F&Oకి అంటే సరి అయిన సమయం కాదు. ఎందుకని డౌన్కి వెళ్తున్నప్పుడు సడన్గా రివర్సల్ కూడా వస్తాయి. అప్పుడు ఏంటంటే స్టాప్ అవుట్ అవుతాం అనమాట. అది మరి F&O చేసుకోవడానికి ఎప్పుడైనా అనుకూలమైన సమయం అంటే నిఫ్టీ 10 to 12% దాకా కరెక్ట్ అయింది కదా టాప్ నుంచి. 15% అబౌవ్ బాగా అలా కరెక్ట్ అయ్యి, లేదా 20% అబౌవ్ కరెక్ట్ అయ్యి, నిఫ్టీ బాటమ్ అవుట్ అయ్యి ర్యాలీ స్టార్ట్ అవుతుంది చూసారా, ఆ మొదలు పట్టుకోవాలి. అప్పుడు ఉపయోగం ఉంటుంది. అది లేదు అంతేగాని మీరు సెలిగొట్టాను మార్కెట్ కిందకి వెళ్తుందనే పాయింట్ ఆఫ్ వ్యూలో అనుకుంటే ఏంటంటే 1-2 డేస్లో సడన్గా స్పైక్స్ వచ్చినాయి అనుకోండి, మీరు స్టాప్ లాస్ హిట్ అయిపోతాయి. అర్థమవుతుందా? ఇవన్నీ నేను చెప్పినవి గుర్తుపెట్టుకోండి. ఎస్పెషల్లీ సిఈపిఈ చేసేవాళ్ళు గుర్తుపెట్టుకోండి అనమాట. నేనే వ్యక్తిగతంగా సిఈపిఈ చేయను, ఆప్షన్స్ వద్దని చెప్తాను. అలాంటప్పుడు నా సబ్స్క్రైబర్స్ లూజ్ అవ్వాలి నేను ఎందుకు కోరుకుంటాను? చూడండి సార్, ఆప్షన్స్ మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు అని అంటే వాళ్ళకి బహుశా ఏంటంటే ఊరక మనీ అన్న వస్తుండాలా, లేదా రాకేష్ జుంజునవాలా, వారన్ బఫెట్, విజయ్ కేడియా, పురింజు ఇట్లాంటి వాళ్ళకన్నా గొప్ప వాళ్ళన్నా అయి ఉండాలా. ఈ రెండిట్లో ఏదో ఒకటి ట్రూ. ఒకటి ఏంటంటే తోపు ట్రేడర్స్ అన్న అయి ఉండాలి, లేదా ఏంటంటే వాళ్ళకి మనీ వాల్యూ అనేది, ఎస్పెషల్లీ మనీ వాల్యూ అంటే నాకు ఇన్కమ్ ఉండి మనీ వాల్యూ అనేది అది వేరే. ఎందుకనంటే నేను చెప్పాను కదా, సాఫ్ట్వేర్ ట్రైనింగ్ చేశాను, నేను జాబ్ విప్రో ఎంప్లాయీని మీకు చెప్పాను. అలాగే ఐటీ కంపెనీల్లో నా స్టూడెంట్స్ 1000+ అరౌండ్ పీపుల్ ఉన్నారని చెప్పాను ట్రైన్ చేసిన వాళ్ళని కదా. కాబట్టి ఏంటంటే స్టాక్ మార్కెట్లో మీరు 5 years నుంచి చూస్తున్నారు. కాబట్టి మనీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇబ్బంది పడే ప్రశ్న అయితే కాదు కదా. అర్థమవుతుందా? నేను నెల మీదే పడుకుంటాను. ఏసీ ఆల్మోస్ట్ ఏంటంటే ఏసీ లేదు, రేపు సమ్మర్లో 1-2 months తప్ప ఏసీ కూడా వాడను. ఇలాంటప్పుడు ఏంటంటే నేనేంటంటే నా సబ్స్క్రైబర్స్ యొక్క మనీ ఏంటి అనేది చూస్తానమాట. నెలకు 10,000 మాత్రమే సంపాదించేవాళ్ళు, తలసరి ఆదాయం కన్నా కూడా తక్కువ సంపాదించేవాళ్ళు కూడా నా ఛానల్ సబ్స్క్రైబర్స్ ఉంటారు. వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని నేను ఆప్షన్స్ ట్రేడింగ్ వద్దంటాను. ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా నా ఫ్యామిలీ మెంబర్స్, అంతకన్నా ఎక్కువగా నేను ఫీల్ అవుతానన్నమాట. అందుకని అన్నిసార్లు F&O గురించి చెప్పడం అనేది జరుగుతుంది. ఈ కరెక్షన్లో మీరు క్లవర్గా ఏంటంటే ఇప్పుడు పడుతున్న కొద్దీ స్లోగా ఏంటంటే మంచి క్వాలిటీ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫోకస్ చేస్తే కమింగ్ ఇయర్స్లో 10 years 15 years అట్లా మీరు చేసుకుంటా వెళ్తే కనుక ఇన్వెస్ట్మెంట్స్ అనేవి మీరు ఏంటంటే 10 to 15 yearsలోనే ఇక్కడ నుంచి మీరు ఏంటంటే రిటైర్మెంట్ గురించి ఆలోచించచ్చు అనమాట. ఎంగేజ్లోనే మీరు బాగా ఎంగేజ్లో ఉంటే 10 to 15 years పాయింట్ ఆఫ్ వ్యూలోనే మీ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ మంచిగా ఉంటాయి. మీరు హ్యాపీగా మంచి సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్ ట్రేడర్ అవుతారనమాట. స్లోగా అది టైం పడుతుంది అని చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పటిదాకా మనం చెప్పిన థింగ్స్ నచ్చితే కనుక వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. సో అట్లాగే ఏంటంటే మీలో ఎవరికైనా డీమ్యాట్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్ లేకపోతే ఇక్కడ లింక్స్ ఇచ్చాను చూడండి. మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి కంటిన్యూ క్లిక్ చేస్తే 10 minutesలో అకౌంట్ ఓపెన్ అవుతుంది. ఓకేనా? మీరు అకౌంట్ నెంబర్ మీరు అకౌంట్ ఓపెన్ అయిన తర్వాత మీరు క్రియేట్ చేసిన ఐడిని మా టీం నెంబర్కి, ఇక్కడ మా టీం నెంబర్ ఇచ్చాను చూడండి, మా టీం నెంబర్కి మీరు క్రియేట్ చేసిన ఐడిని వాట్సాప్ చేయండి. మన లింక్స్ ద్వారా క్రియేట్ చేస్తే ఐడిని మా టీం నెంబర్కి పంపించండి. చూడండి సార్, సై అంటాను. సో మన ఇష్టం అనమాట, మనం ఇండియాలో ఉన్నాం కదా. కాబట్టి ఏంటంటే సో ఇక్కడ సైఎంట్కి సంబంధించి చెప్పాను. CEO రిజైన్ చేయటం సడన్గా, అలాగే Q3లో ప్రాఫిట్లో 30% క్షీణత. సో దానివల్ల ఏంటంటే ఒక్క డేలో 22% పడింది స్టాక్, అది మనం చూసాము. అయితే ఈ ఐటీ మిడ్ క్యాప్ గురించి మనం కాంటెక్స్ట్ చెప్పాం కదా. విశాల్ సిక్కా గారు 2018లో ఇన్ఫోసిస్ నుంచి వెళ్ళిపోయి నెగిటివ్గా కామెంట్స్ చేసినప్పుడు స్టాకు 2-3 daysలో 30% దాకా డిప్ అయింది. కానీ అక్కడ నుంచి ఇప్పుడు అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళ రిటర్న్స్ ఇప్పుడు ఎలా ఉన్నాయని చూస్తే అక్కడ నుంచి ఇన్ఫోసిస్ 300% పైగా పెరిగింది. అంటే 3 times పైగా రిటర్న్స్ ఇచ్చింది. కాబట్టి ఆ కాంటెక్స్ట్ని బట్టి ఇలాంటి అబ్జర్వేషన్స్ని మీరు చూసుకోండి. ప్రోస్ కాన్స్ అబ్జర్వ్ చేయమని చెప్పాము. అలాగే లెవెల్ ఏంటంటే నిన్న మనం ఒక లెవెల్ ఇచ్చాము, అబ్జర్వ్ చేయాల్సిన లెవెల్ 1296, 1298 దగ్గర నుంచి బౌన్స్ అయినట్లుంది కదా. సో అది షార్ట్ కవరింగే కనిపించింది ఇవాళ, నాకు ఫ్రెష్ బయింగ్ ఏం కనిపించలేదు. కాబట్టి ఫర్దర్గా ఒక 2-3 days అబ్జర్వ్ చేసి ఈ పర్టికులర్ జోన్ కొంచెం ఎక్స్పాండ్ చేశాను చూడండి. నిఫ్టీ కూడా పడుతూ సపోర్ట్ చేస్తుంది కాబట్టి 1296, 1028 ఇక్కడ ఈ ఏరియాలో బయర్ యాక్టివేట్ అయ్యే అవకాశం ఉంది. యాక్టివేట్ అవుతాడా లేదా అనేది మనం ఈ జోన్లోకి వెళ్ళినాక మనం చెక్ చేసి నేను వెరిఫై చేస్తాను. చూడండి, సో ఈ రోజు డిస్కషనే కాదు, నిన్న మీకు సైఎంట్ గురించి కూడా నేను చెప్పాను. నిన్నటి వీడియో ఒకసారి ఎవరైనా చూడకపోతే క్లియర్ కట్గా చెప్పాను సైఎంట్ గురించి. ఆ సైఎంట్ గురించి చెప్పాను. అలాగే ఈరోజు డిస్కస్ చేసాం
ఇంకా ఏంటంటే క్లియర్ కట్ థింగ్ ఏం రాలేదు, ఇంకా షార్ట్ కవరింగే ఉంది. ఈ ఏరియాలోకి వెళ్ళినాక ఫ్రెష్ బయింగ్ చేస్తుంటే కనుక నేను నా అబ్జర్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పి ఆ కంపెనీ యొక్క ప్రోసు కాన్స్ ఫండాస్ అనేవి మరొకసారి మనం క్లియర్గా అక్కడ మాట్లాడుకొని చూద్దాము అనాలిసిస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి మీరు కూడా రీసెర్చ్ చేసుకొని మీరు అప్పుడు మీ వ్యక్తిగతమైన డెసిషన్స్ తీసుకోవచ్చు అనమాట. అది కదనమాట. కాబట్టి ఫర్దర్గా టెలిగ్రామ్ గ్రూప్లో కానీ ఎమర్జెన్సీ ఉంటే టెలిగ్రామ్ గ్రూప్లో ఇస్తాను అప్డేట్ మార్కెట్ రన్నింగ్లో, ఒకసారి అబ్జర్వ్ చేయండి అని. చూడండి ఇక్కడ టెలిగ్రామ్ లింక్ ఉంది, జాయిన్ అవ్వడానికి ఫ్రీ. ఒకవేళ అంత ఎమర్జెన్సీ లేదంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసినట్టే వీడియోస్లో డిస్కస్ చేస్తాను. అస్తమానం ఏంటంటే మంచి కంపెనీలు అస్తమానం ఆపర్చునిటీ కూడా ఇవ్వవు, కానీ ఎందుకు పడుతుంది ప్రోసు కాన్స్ కూడా నేను చెప్తున్నాను, అవి కూడా మీరు అబ్జర్వ్ చేయాలని చెప్పి చెప్తాను. సో న్యూస్ అండ్ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుతున్నప్పుడు చాలామంది ఏంటంటే హెయిర్ ఆయిల్ అని అడుగుతుంటారు. కాదు, సాఫ్ట్వేర్ కంపెనీ అనమాట. చూడండి సార్, ప్రొడక్ట్ బేస్డ్ సాఫ్ట్వేర్ కంపెనీ. అలాగేంటంటే సబ్స్క్రిప్షన్ బేస్డ్ బిజినెస్ మోడల్ ఇది. ముందు పే చేస్తేనే క్లయింట్కి వాళ్ళు సర్వీస్ ఇస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మైక్రోసాఫ్ట్ ఉంది, ప్రొడక్ట్స్ మనం పే చేసుకొని కీ చేసుకొని అప్పుడు మనం ల్యాప్టాప్లో వేసుకోవాలి. క్యాష్ ప్రెస్కి యాంటీవైరస్ ఉంది, ముందు మనం పే చేసి దాని తర్వాత ఇది అట్లా. అంతేగాని నేను వాడుకున్న సంవత్సరం తర్వాత పే చేస్తాను అనేది కాదు. కాబట్టి ఏంటంటే రెసిస్టెన్స్ అట్లాంటి సమయాల్లో కూడా తట్టుకునే అవకాశం ఉంది, క్యాపబిలిటీ ఉంది. అలాగే వీళ్ళ ప్రొడక్ట్స్ గార్ట్నర్ రివ్యూలో ఉంటాయి. ఐటీ పీపుల్ మీలో చాలామంది ఉంటారు కదా, గార్ట్నర్ రివ్యూలో ఉన్న ప్రొడక్ట్స్కి డిమాండ్ ఏంటో మీ అందరికీ తెలుసు. అలాగే ఏంటంటే ఈ పర్టికులర్ ఐటీ కంపెనీ అనేది మనం 186 అంటే ఇప్పుడు మన స్ప్లిట్ బోనస్ వచ్చింది కాబట్టి 186 పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకున్నట్టు లెక్క. యాక్చువల్గా అయితే మనం మాట్లాడుకుంది 312, 330 ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో. 186 అని ఎందుకు చెప్తున్నాను అని అంటే బోనస్ వచ్చింది కాబట్టి ఇప్పుడున్న ప్రైస్ ప్రకారం 186లో మాట్లాడుకున్నట్టు లెక్క. సో నేను వెయిట్ చేస్తున్న లెవెల్ 666, 570 రీసెంట్ వీడియోస్లో కూడా చెప్పాను. అయితే ఏంటంటే ఇక్కడ దాకా వస్తుందా లేదా అనేది కూడా చెప్పలేము, ఎందుకంటే ఇది పాజిబిలిటీ మాత్రమే. నిఫ్టీ పడుతుంది కాబట్టి, నిఫ్టీ లేదన్న తేడా ఉంటే ఏంటంటే ఇలాంటి మంచి కంపెనీలు మళ్ళీ ఏంటంటే దౌడు చేస్తాయి. కాబట్టి జాగ్రత్తగా భవిష్యత్తులో జరిగే డైనమిక్ థింగ్స్ని, మన ఎకానమీలో వచ్చే మార్పుల్ని, బడ్జెట్లో ఏదైనా విచిత్ర థింగ్స్ వల్ల ఏదైనా సర్ప్రైజు షాకులు అట్లాంటి వాటి వల్ల మార్కెట్లో ఏదైనా థింగ్స్ని అబ్జర్వ్ చేస్తూనే ఈ లెవెల్ కోసం వెయిట్ చేస్తాను. చూడండి, ఈ లెవెల్ కోసం వెయిట్ చేస్తాను అంటే ఏదో నిరీక్షణ సినిమాలో హీరోయిన్ నిరీక్షణ చేసినట్లు కాదు. సో మనం ఏంటంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తూనే మార్కెట్ని కూడా చూడాలి. మన లెవెల్ కోసం వెయిట్ చేయాలి, కానీ మార్కెట్ని కూడా చూడాలి డైనమిక్. ఎందుకంటే మార్కెట్ డైనమిక్, మన ఇష్టం వచ్చినట్లు మన లెవెల్కి రావాలని లేదు. ఇప్పటికున్న లెవెల్ అయితే కనుక అది కనిపిస్తుంది, కానీ పాజిబిలిటీ ఈజ్ దేర్, కానీ గ్యారంటీ అనేది లేదు. పాజిబిలిటీ కూడా ఇలాంటి కంపెనీకి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇక్కడ దాకా వచ్చేలోపు ఎవరైనా బయర్కి ఏదైనా ఎఫ్ఐ కానీ డిఐకి నచ్చితే కనుక బలంగా బై చేస్తే ఏముంది, మన మార్కెట్ అలా ఉన్నా కూడా ఈ స్టాక్ టర్న్ అవ్వచ్చు. కాబట్టి ఏంటంటే మనం చాలా కేర్ఫుల్గా, చాలా డైనమిక్గా ఎవ్రీ మినిట్ నేను వాచ్ చేస్తూ ఉన్నాను. ఏదైనా అప్డేట్ ఉంటే మీకు వీడియోస్ ద్వారా చెప్దామనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవ్రీ మినిట్ నేను ఒక స్టాక్ మీద ఒక స్టాక్ చూస్తున్నాను అనమాట. ఎందుకంటే నార్మల్గా ఉన్న టైంలో ఏంటంటే నేను అంత యాక్టివ్గా ఉండను స్టాక్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, కానీ కరెక్షన్ టైంలో ఏంటంటే కరెక్షన్స్ అస్తమానం రావు కదా. అందుకని ఏంటంటే దట్టు ఇండియన్ స్టాక్ మార్కెట్లో కరెక్షన్స్ అంటే రేర్గా వస్తాయి, ఎప్పుడో ఒకసారి. అందువల్ల ఏంటంటే అలాంటప్పుడు ఏంటంటే మనం ఎలాంటివి అబ్జర్వ్ చేసుకుంటా భవిష్యత్తు వీడియోస్లో కూడా డిస్కస్ చేసుకుంటూ ఉండాల్సిన థింగ్ అని చెప్పి చెప్తాను. న్యూస్ అని కూడా చూడండి సార్, ఐసిఐసిఐ బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే సో ఇవాళ బౌన్స్ వచ్చింది, కానీ అది షార్ట్ కవరింగ్ ర్యాలీయే. ఇప్పుడు దాకా పడుతుంది, రిజల్ట్స్ వచ్చినాయి కాబట్టి సో షార్ట్ కవరింగ్ బౌన్సే కనిపించింది. ఫ్రెష్ బయింగ్ అయితే నాకైతే కనిపించలేదు. వాళ్ళ భవిష్యత్తు కూడా చూడాలి. ఐసిఐసిఐ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే నేను వెయిట్ చేసిన లెవెల్ చాలా దూరంగా ఉన్నాయి, 1050, 990. కాకపోతే మరి ఇక్కడ దాకా వస్తుందా లేదా అని అంటే అది నేను జడ్జి చేయలేను. ఎందుకంటే ఐసిఐసిఐ బ్యాంక్లోనే స్టడీ చేయాలి, క్లోజ్గా చూడాలని నాకు రూల్ ఏం లేదు. ఎందుకంటే వేరే బ్యాంక్స్ కూడా ఉన్నాయి కదా, నా రెడార్లో ఉన్న బ్యాంక్స్ అన్నింటినీ చూసుకుంటా లెవెల్స్ చూసుకుంటా ఉన్నాను. ఆ లెవెల్స్లోకి వస్తే కనుక వచ్చిన వాటిని ఎలా అబ్జర్వ్ చేయాలి, రాని వాటిని డైనమిక్గా ఎలా చేయాలి అనేది చూసుకుంటూ ఉంటాను. ఇంతకన్నా బెటర్ లెవెల్ అయితే నాకు కనిపించట్లేదు, కానీ ఇక్కడ దాకా రాకుండా కూడా మధ్యలో టర్న్ అవుతాయి, మార్కెట్ టర్న్ అవుతుంటే కనుక. కాబట్టి ఇవి చూసుకుంటూ ఉండాలి. మన స్టాటిక్గా లెవెల్ అయితే 1050, 990 లెవెల్స్ ఎలా డ్రా చేస్తున్నారు అనకండి. ఇది ఇన్స్టిట్యూషన్స్ హెవీ బయాడర్స్ ఉన్న ఏరియా అన్నంత మాత్రాన ఆ లెవెల్ నుంచి ఖచ్చితంగా బౌన్స్ వస్తుందని కాదు. ఆ లెవెల్కి వచ్చినప్పుడు మనం రియాక్షన్ కూడా చూస్తాం అనమాట డైనమిక్గా. అంటే ఫ్యూచర్లో థింగ్స్ కూడా మనం డిస్కస్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. చూడండి సార్, ఆప్టస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గతంలో 277, 258 కోసం వెయిట్ చేస్తానని చెప్పాము. ఆప్టస్ బిజినెస్ ఏంటో మీకు తెలుసు. ఆప్టస్ హౌసింగ్ ఎలా
హౌ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ కంపెనీస్ ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను చాలాసార్లు చెప్పాను, ఆప్టస్ అనేది వాళ్ళ బిజినెస్ రిమైనింగ్ హౌసింగ్ కంపెనీస్తో కంపేర్ చేస్తే, రిమైనింగ్ ఫైనాన్స్ కంపెనీస్తో కంపేర్ చేస్తే ఆప్టస్ యొక్క బిజినెస్ ఏ విధంగా డిఫరెంట్, ఆ పాయింట్ నాకు నచ్చింది. అదే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆప్టస్కి సంబంధించి ఏంటంటే నేను ఇప్పుడు ఈ లెవెల్లో స్టిల్ ఏంటంటే బయర్ యాక్టివేట్ అవ్వట్లేదు, కాబట్టి ఏంటంటే నేను ఫర్దర్గా 219 బిలో కోసం వెయిట్ చేస్తున్నాను. ఇటు తిరిగి నిఫ్టీ పడిపోతుంది కాబట్టి లార్జ్ క్యాప్స్కే దిక్కులేదు, కాబట్టి ఇంకా కొంచెం ఇది కూడా కొంచెం అదృష్టం బాగుంటే 219 బిలోకి వస్తే చూస్తానన్నమాట. ఖచ్చితంగా 219 బిలోకి వస్తుందా అంటే అది చెప్పలేం, కాబట్టి మనం డైలీ నేను వాచ్ చేస్తూ ఉంటాను. అర్థమవుతుందా? ఇప్పుడున్న చార్ట్కి అయితే కనుక దీని కింద బయర్ ఉన్నాడు. కొత్తగా బయర్ ఎవరన్నా మధ్యలో వస్తే దాన్ని మనం బయర్ వచ్చేటప్పుడు మనకు అర్థమవుతుంది, కాబట్టి తప్పించుకోదు. కాకపోతే మనం డైలీ చూడాల్సిన అవసరం అయితే ఉంది, కాబట్టి ఈ విషయాలు అనేవి గుర్తుపెట్టుకోండి. చూడండి సార్, నేను ఇవాళ మాట్లాడుతున్నవన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏంటి, 10 years పాయింట్ ఆఫ్ వ్యూలో చూసేది. మినిమం 6 to 10 years ఇన్వెస్ట్మెంట్ అంటే, అంతేగాని పొద్దున్న సాయంత్రం దాకా 9:15 to 3:30 చూసేది కాదు, లేదా ఇవాళ కొన్నాను రేపు పొద్దునే వైద్యం చూసేవాళ్ళు కాదు. అది ట్రేడింగ్, అది వేరే. సో ఇన్వెస్ట్మెంట్ వాటి మీద కరెక్షన్స్లో ఫోకస్ చేస్తారు. ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే నిఫ్టీ బాగుండాలి, నిఫ్టీ థింగ్స్ బాగుండాలి, నిఫ్టీ బ్రాడ్ వ్యూ, నిఫ్టీ ట్రెండ్ అనేది అప్ ఉండాలి. అప్పుడు మనం ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఏదైనా అబ్జర్వేషన్స్ ఉంటే చూడొచ్చు. ఇప్పుడు ఫోకస్ అంతా కూడా ఏంటంటే లాంగ్ టర్మ్ స్టడీ అని చెప్పి చెప్తానమాట. చూడండి సార్, మన లారస్ ల్యాబ్ గురించి అలాగే ఐడిఎఫ్సి ఫస్ట్ గురించి చూద్దాం. సో చూసే ముందు ఏంటంటే వీడియోలో చెప్పేవన్నీ కూడా నా వ్యక్తిగతమైన అభిప్రాయాలు. నేనేంటంటే మిమ్మల్ని ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను, ప్రోస్ కాన్స్ ఏంటో చెప్తున్నాను. మీరు కూడా రీసెర్చ్ చేసుకుంటా మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి దాని తర్వాత మాత్రమే డెసిషన్స్ అనేవి తీసుకోగలరు. ఎప్పటిదాకా మనం చెప్పిన వీడియో నచ్చితే లైక్ కూడా చేయగలరు. చూడండి సార్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు. సో మనం Q3 డల్ అయింది కాబట్టి మనం అనుకున్న నెక్స్ట్ లెవెల్కి వచ్చే పాసిబిలిటీ ఉంది. ఆ లెవెల్ ఏంటంటే 46.33 అనమాట. ఇక్కడ గ్యాప్ కనిపిస్తుంది కదా, అదృష్టం బాగుంటే ఆ గ్యాప్ ఫిల్ చేసే అవకాశాలు ఉన్నాయి. చూద్దాం. అట్లీస్ట్ ఏంటంటే ఇది 46 ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో దొరికే పాసిబిలిటీ ఉంది. చెప్పా కదా, మనం ఈ లెవెల్ చెప్పాము, ఇది స్టాటిక్. మధ్యలో బయర్ యాక్టివేట్ అవుతారా లేదా కూడా చూస్తూ ఉండాల్సిన బాధ్యత కూడా మన మీదే ఉంది. కాబట్టి 46.33 లెవెల్ కోసం స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో, అబ్జర్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎడ్యుకేషనల్గా నేను చూస్తున్నాను అని చెప్పి చెప్తాను. సార్, లారస్ ల్యాబ్ 2023లో ఏంటంటే ఎర్నింగ్స్ అన్నీ బ్యాడ్ అయ్యి వరస్ట్గా ఉన్నప్పుడు కంపెనీ మినిమం వాల్యూ ఉంటుంది కదా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చాలాసార్లు అబ్జర్వేషన్ క్లోజ్గా అనేది చూసాము. అర్థమవుతుందా? ఈ ఏరియా కానీ కొంచెం పైకి వచ్చినప్పుడు కానీ చాలాసార్లు మనం దగ్గరగా 2023 మన మిరాకిల్ స్టాక్ ట్రేడర్స్లో కూడా 10 వీడియోస్ దగ్గరగా లారస్ ల్యాబ్ని ఒకసారి చూడండి. ప్రోస్ కాన్స్ కూడా చెప్పాను మీకు. అర్థమవుతుందా? అయితే ఏంటంటే ఎర్నింగ్స్ బాగోలేదు, కానీ దాని తర్వాత క్వార్టర్స్లో ఎర్నింగ్స్ బాగోపోయినా ర్యాలీస్ వచ్చినాయి. కరెక్ట్గా ఇప్పుడేమో ఎర్నింగ్స్ బాగున్నాయి, కానీ మార్కెట్ పడుతూ ఉంది. అదే లారస్ ల్యాబ్ కూడా 10% వేసింది డెంట్. కాబట్టి ఏంటంటే చూసారా, కరెక్ట్గా మార్కెట్ ప్రైస్ యాక్షన్స్కిను బిజినెస్కి ఎగ్జాక్ట్గా మ్యాప్ చేయాలంటే కుదరదు స్టాక్ మార్కెట్లో. సో ఈ స్టాక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఇంకొంచెం డీప్గా డిప్ అయితే కనుక మనం మరొకసారి అబ్జర్వేషన్ అనేది చూద్దాం. ఓకేనా? ప్రజెంట్ అయితే కనుక ఈ లెవెల్స్ ఏమీ లేవు. సో ఇంకొంచెం డీప్గా కరెక్ట్ అయితే కనుక మనం అబ్జర్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుందాం లారస్ ల్యాబ్ గురించి. చూడండి సార్, ఇక్కడ ఉన్నాయని మాట్లాడినట్లున్నాను. తేజస్ నెట్వర్క్ మాట్లాడలేదు. తేజస్ నెట్వర్క్ సంబంధించి ఏంటంటే నేను నైట్ చాణక్య స్టాక్ ట్రేడర్స్లో లెవెల్ అనేది మాట్లాడదాము. తేజస్ నెట్వర్క్ సంబంధించిన థింగ్స్ అనేవి, ఇన్ఫర్మేషన్ అనేది అక్కడ చూద్దాం అనమాట. ఫ్రెండ్స్, నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫైనల్గా సో నిఫ్టీ దగ్గరికి వచ్చేటప్పటికి మనం చూస్తే కనుక సో నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆల్రెడీ ఏంటంటే లాస్ట్ సెషన్స్లోనే మాట్లాడుకున్నాం. చూడండి, మనం కాన్ఫిడెంట్గా మనం మాట్లాడుకుంటున్నప్పుడు 23,281లో ఉంది లాస్ట్ ట్రేడింగ్ సెషను. అయినా అది పైకి వెళ్తుంది అగ్రెసివ్గా. అప్పుడు అయినా కూడా మీకేం చెప్పాను, ఆరిపోయే దీపం అని వీడియో కూడా చేసాం మనం. అర్థమవుతుందా? కాబట్టి ఏంటంటే ఈ గ్రీన్లో అంటే పెరుగుతున్నప్పుడు మార్కెట్ పడబోతుంది అనేది ఎలా ఐడెంటిఫై చేయాలో తెలియడానికి నాకేంటంటే 8 years పట్టింది. నా 8 years అనుభవం అది. అర్థమవుతుందా? అదనమాట. సేమ్ థింగ్ ఏంటంటే నేను F&O చేయడం కోసం నేను చెప్పట్లేదు, ఎడ్యుకేషనల్గా నేర్చుకోవడం కోసం చూస్తున్నాను. నేర్చుకోవడం డైలీ నేర్చుకోవచ్చు. F&Oకి అనుకూలమైన సమయం ఉన్నప్పుడు ఇది అనుకూలమైన సమయం అని చెప్పి చెప్తాను. ఇది ఇప్పుడు జరుగుతున్నది అయితే కనుక అనుకూలమైన సమయం కాదు. అలాగే ఏంటంటే మనం లాస్ట్ వీడియోలో మనం కామెంట్స్లో నేను చూశాను, కొంతమంది ఏమో మార్కెట్ పడుతుందని అన్నారు. వాళ్ళు కొంతమంది ఏమో పెరుగుతుందని చెప్పి నువ్వు ఎలా పడుతుందని చెప్తావు అని చెప్పి అంటున్నారు. చూడండి ఫ్రెండ్స్, మీ పొజిషన్స్ వల్ల కానీ
లేదా మీ వ్యూస్ వల్ల కానీ సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు 50% అటు 50% ఇటు ఉండొచ్చు, 40-60 ఉండొచ్చు, 60-40 ఉండొచ్చు, 30-70 ఉండొచ్చు కదా. చూసే వాళ్ళకి రకరకాల ఒపీనియన్లు ఉంటాయి. కానీ మీ అందరి ఒపీనియన్స్ని బట్టి ఇక్కడ చెప్పడానికి యూట్యూబర్లు ఉండరు. అంటే కంటెంట్ క్రియేటర్లు ఏంటంటే వాళ్ళ ఒపీనియన్ చెప్పడానికి వస్తారు. ఎవరి ఒపీనియన్ వాళ్ళెవరు అంటే ఎవరైతే వీడియో చేస్తున్నారో వాళ్ళు. అంటే నా ఛానల్లో అంటే మన ఛానల్లో నా ఒపీనియన్ ఉంటుంది కదా, మన ఒపీనియన్ ఉండదు, మీ అందరి ఒపీనియన్ ఉండదు. అది ఎలా సాధ్యం? ఒక్కొక్కరిది ఒక్కొక్కలాగా ఉంటుంది కదా. మీ అభిప్రాయాల్ని గౌరవిస్తాను కామెంట్ సెక్షన్లో, అంతేకాని నేనేం చేయాలి అనేది మాత్రం సలహాలు ఇవ్వద్దు. ఎందుకంటే మీరు ఇచ్చిన నేను తీసుకోనని మీ అందరికీ తెలుసు అనమాట. రీసెంట్ లో కట్ అవుతుంది, అది గ్యారంటీ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకున్నాము. అబ్జర్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి, రీసెంట్ లో తెగింది. 23K బ్రేక్ అవ్వకముందు మనం 23K బ్రేక్ అవుతుంది అనేది మనం మాట్లాడుకున్నాం వీడియోస్లో. అది ఇంపార్టెంట్. 23K దిగింది కాబట్టి ఇప్పుడు నెగిటివ్గా మారతాను అనుకునే వాళ్ళకి నెగిటివ్గా వాళ్ళు మారచ్చు కనుక, కానీ టెంపరీగా షార్ట్ కవరింగ్ కూడా రావచ్చు. అది ఎలా చెప్తాం? అది లేదా ఫర్దర్గా కూడా డౌన్ అవ్వచ్చు. కాబట్టి ఏంటంటే ఏదైనా ముందు ఐడెంటిఫై చేసుకుంటే వర్కౌట్ అవుతుంది అని అంటాను. ఏదైనా ర్యాలీస్ వస్తే అప్పుడు మీరు ఏదైనా థింకింగ్ చేసుకుంటే ఆ ర్యాలీస్లో సెల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైనా థింక్ చేస్తే ఏదైనా మీకు కలిసి వస్తుంది. కానీ డైరెక్ట్గా దాంతోపాటు వెళ్ళాలి అని అంటే మనం ఇన్స్టిట్యూషన్ ప్లేయర్స్ కాదు కదా, వాళ్ళ దగ్గర వేల క్వాంటిటీ ఉంటుంది. పొద్దున్న సాయం దాకా వాళ్ళు బైసెల్లోనే ఉంటారు. అలాగే మార్కెట్ తిరుగుతుంటే దాంతోపాటు వాళ్ళ దగ్గర మనీ ఉంటుంది కాబట్టి దాంతోపాటు తిప్పుతారు మళ్ళీ కిందకి పైకి. అసలు తలదీసేది వాళ్ళే, తలారీ వాళ్ళే. అర్థమవుతుందా? సెక్స్ చేసేది వాళ్ళే, తలారీ వాళ్ళే. అర్థమవుతుందా? కాబట్టి ఏంటంటే బై చేసేది వాళ్ళే, సెల్ చేసేది వాళ్ళే. కాబట్టి ఏంటంటే వాళ్ళతో ఆటలు పెట్టుకొని 1 లాట్ 2 లాట్స్తో మీరు వెళ్ళారంటే మార్కెట్లో స్టాప్ అవుట్ అవుతారు అని చెప్తాను. స్టాప్ లాస్ వల్ల కాదు, స్టాప్ లాస్లు పెట్టకపోవడం వల్ల, హెవీగా ట్రేడింగ్ చేయడం వల్ల మార్కెట్ నుంచి స్టాప్ అవుట్ అయ్యే ప్రమాదం ఉంది F&O ఎక్కువగా చేస్తే. అది గుర్తుపెట్టుకోండి అని చెప్పి చెప్తాను. ట్రెండ్ డౌనే కానీ మరొకసారి చెప్తాను, రేపు ఏం జరుగుతుంది అనేది నేను స్పెక్యులేట్ చేయను. ఎందుకంటే రేపు ర్యాలీ రావచ్చు, ఎల్లుండి కూడా ర్యాలీ రావచ్చు, ఆ తర్వాత పడచ్చు. అర్థమవుతుందా లేదా? రేపే డైరెక్ట్గా పడచ్చు. కానీ బ్రాడ్ పిక్చర్ ఏంటి, ట్రెండ్ అనేది డౌనా కాదా అదే చూస్తానమాట. అది రేపటి థింగ్స్ రేపు లైవ్ మార్కెట్లో అబ్జర్వేషను, అలాగే గ్లోబల్ క్యూస్, అన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది, లేకపోతే ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా ఉంటుంది అని నేను తెలియజేస్తున్నాను. సో అది ఫ్రెండ్స్ మనకి ఈ వీడియో. చూడండి ఫ్రెండ్స్, నైటు మనం అనంతరాజ్ ఒకటి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను, అనంతరాజ్ స్టాక్ గురించి. అలాగే ఈరోజు పడ్డ స్టాక్స్లో మీకు ఏదన్నా బాగా హైలైటెడ్ అనిపించి నేను ఈ వీడియోలో కవర్ చేయలేదు అని అనిపించేది తేజేసినట్టు కాకుండా మీకు ఏదైనా ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో అడిగితే, ఎక్కువ మంది ఏ స్టాక్ని అయితే కామెంట్ చేస్తున్నారో, ఎక్కువ మంది కామెంట్ చేసిన 2 స్టాక్స్ని నైట్ చాణక్య స్టాక్ ట్రేడర్స్ వీడియోలో ఇంక్లూడ్ చేసే ప్రయత్నం అనేది ఖచ్చితంగా చేస్తాను. ఎందుకంటే మీ రిక్వైర్మెంట్స్ కూడా నేను చూస్తుంటానన్నమాట. అందువల్లే మనకి మంచి మంచి స్టడీ వ్యూస్ దొరుకుతూ ఉంటాయి అని చెప్పి చెప్తాను. అది ఫ్రెండ్స్, బాయ్, గుడ్ డే.